సో ఎస్బీఐ 18,000 భారీ ఉద్యోగాలు గత 10 సంవత్సరాల నుంచి ఎప్పుడు లేదు. 2025-2026లో మేము రిక్రూట్ చేసుకుంటాము. అండ్ లార్జెస్ట్ రిక్రూట్మెంట్ ఇన్ ఎ డెకేడ్ సేస్ చైర్మన్ సిఎస్ రెడ్డి గారు. అండ్ దీనికి సంబంధించి దాదాపు ఒక 13,000 నుంచి 14,000 వరకు క్లరికల్ స్టాఫ్ అండ్ 3,000 పిఓలు అండ్ 16 సిస్టమ్ ఆఫీసర్స్ అయితే రిక్రూట్మెంట్ చేసుకుందామని అనుకుంటున్నారు. అండ్ ఎస్బీఐ బ్యాంక్ బాగా పర్ఫామ్ చేస్తుంది. అండ్ 2025-2026 ఎవరైతే బ్యాంకింగ్ ప్రిపేర్ అవుతా ఉన్నారో సో డెఫినెట్లీ ఈ 2 సంవత్సరాలు దీంతో పాటు అండ్ వేరే కూడా జాబ్స్ వచ్చేదానికి అవకాశం ఉంది. సో డెఫినెట్లీ ఫోకస్గా చదవండి. అయితే ఇంకో విషయం ఏంటి అంటే ఫ్రెషర్స్ ఈ స్టేట్మెంట్ చూడగానే జనరల్గా పేరెంట్స్ అందరూ ఏం చేస్తారంటే ఎస్బీఐలో విపరీతంగా ఉద్యోగాలు పడుతున్నాయిరా, నువ్వు ఫస్ట్ ప్రిపేర్ వెళ్ళిపో, అక్కడికి వెళ్ళిపో, ఇక్కడికి వెళ్ళిపో, లేకపోతే అక్కడ నంద్యాలకు వెళ్ళిపో, లేకపోతే ఇంకో చోటుకి వెళ్ళి విజయవాడ వెళ్ళిపో, లేకపోతే హైదరాబాద్ వెళ్ళిపో, ఇమ్మీడియట్గా నువ్వు కోచింగ్ తీసేసుకో, ఈ కొట్టేసేయాలి అని ఒక ఆస్పెక్ట్ తోటి పేరెంట్స్ పుష్ చేస్తూ ఉంటారు. నేనేమి చెప్పదలుచుకున్నానంటే ఎస్ ఏదైతే సిఎస్ శెట్టి గారు 2025-2026లో దాదాపు 18,000 మందిని రిక్రూట్మెంట్ చేసుకుంటాము అని చెప్పి చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ అది నిజమే కాదనట్లేదు, కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఆ ఉద్యోగాలు పడుతున్నాయి కాబట్టి నువ్వు పోయి ప్రిపేర్ అవ్వు అంటే ఒక డెఫినెట్లీ నేను చదువుకునే రోజుల్లో కూడా అంటే మా నాన్న కూడా ఏం చేసేవాడంటే ఏ పోస్టల్ డిపార్ట్మెంట్లో జాబ్ పడినా, ఎల్ఐసిలో జాబ్ పడినా, లేకపోతే ఎస్ఎస్సి జాబులు పడినా, లేకపోతే పోస్ట్ మ్యాన్ జాబ్ పడినా, కానిస్టేబుల్ జాబ్ పడ్డా, లేకపోతే ఇంకా ఎక్సైజ్ కానిస్టేబుల్ పడ్డా, లేకపోతే హోమ్ గార్డ్ పడ్డా, కానీ ఏ జాబ్ పడ్డా కానీ రేయ్ అది పడ్డాయి నువ్వు పోయి జాయిన్ అయిపో, నువ్వు పోయి నెక్స్ట్ ప్రిపేర్ అయిపో, నువ్వు బుక్స్ తీసుకొస్తాను బుక్స్ తీసుకొచ్చేసేవాడు. సో నేనేం చెప్పదలుచుకున్నానంటే దీనివల్ల ఏమవుతుందంటే సో డెఫినెట్లీ ఇఫ్ యూఆర్ ఇన్ దట్ లైన్ అంటే నువ్వు ఒకవేళ ఆల్రెడీ నేను బ్యాంక్ జాబ్స్ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాను, గవర్నమెంట్ బ్యాంక్లో జాబ్ తెచ్చుకోవాలనుకుంటున్నాను, ఆ లైన్లో ఉంటే ఓకే. కానీ ఉద్యోగాలు పడుతున్నాయని చెప్పి మనకి సూట్ కాకపోయినా అకాడమీ వెళ్ళి అక్కడ టైం వేస్ట్ చేసుకో. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే. అంటే ఇప్పుడు మీరు ఆ లైన్లో ఉండి దానికి వెళ్ళడం ఓకే, కానీ కేవలం ఉద్యోగాలు పడుతున్నాయి కాబట్టి మీరు ఏదో మీ గోల్స్ అనేవి మార్చుకొని ఇమీడియట్గా చాలా వరకు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అంటే నా ఫ్యామిలీ లాగా అది కూడా మిడిల్ క్లాస్కి లోయర్ మిడిల్ క్లాస్కి మధ్యలో ఉంటుంది నేను చదువుకునే రోజుల్లో. అంటే ఇప్పుడు గొప్పవాడు అయిపోయాం అంటే గొప్పవాడేం కాదు, ఇప్పుడు కూడా మిడిల్ క్లాసే, కొంచెం మిడిల్ క్లాస్ కంటే ఒక్క లైన్ కొంచెం ముందుకు వచ్చాను. అయితే ఇక్కడ ఏముందంటే పేద మధ్యతరగతి పేరెంట్స్ బ్యాంకు ఉద్యోగాలకి పంపించే వాళ్ళందరూ ఈ వీడియో చూడండి. తొందరపడి ఉద్యోగాలు పడుతున్నాయి కాబట్టి మీరు పంపించడం అయితే కరెక్ట్ కాదు. నిజంగా పిల్లవాడికి ఇంట్రెస్ట్ ఉందా, మీ అమ్మాయికి ఇంట్రెస్ట్ ఉందా, మీ పాపకి ఇంట్రెస్ట్ ఉందా, దాన్ని బట్టి ఆలోచన చేసి ఇది ఎందుకంటే ఇది 1-2 డేస్లో అయిపోయేది కాదు. వాళ్ళు 2 ఇయర్స్ పట్టచ్చు, 3 ఇయర్స్ పట్టచ్చు. దానికి సంబంధించి ఇంకోటి ఏంటి అంటే బ్యాంక్ జాబ్స్ ఎలా ఉంటాయంటే 0.5 మార్క్స్ తోటి, 0.6 మార్క్స్ తోటి, 1 మార్క్ తోటి, 2 మార్క్ తోటి జాబ్స్ పోతూ ఉంటాయి. సో ఇది స్మాల్ ఎడ్జ్లో పోతూ ఉంటాయి. దాని 3 సంవత్సరాలు కావాలి, ఎంత డబ్బులు ఖర్చు అవుతుంది, సో ఎలా మనం ప్లాన్ చేసుకోవాలి, అండ్ ఆల్టర్నేటివ్ ఏంటి, వాట్ ఇఫ్ నాట్ ప్లాన్ బి ఏంటి, ఇదంతా కూడా మీరు ఆలోచన చేసుకుని అప్పుడు డెసిషన్ తీసుకోండి అని నేను చెప్తా ఉన్నాను. ఎనీవే ఒకవేళ జాయిన్ అవ్వాలనుకుంటే ఎక్కడ జాయిన్ అవ్వాలనుకుంటున్నారు, హైదరాబాద్లో అయితే ఎక్కడ, తర్వాత విజయవాడ అయితే ఎక్కడ, లేకపోతే నంద్యాల అయితే ఎక్కడ, దానికి సంబంధించిన మీరు కమెంట్ రూపంలో తెలియజేయండి. ఆ ఆన్సర్ గురించి ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఈ ఛానల్లో నేను అప్డేట్ చేస్తాను. థ్యాంక్ యూ.